మహారాష్ట్రకి వెళ్ళి వచ్చాము, సోలాపూర్ నుంచి. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చాము. చాలా బాగుంది, అచ్చం తిరుపతి గుడిలో వచ్చినట్టుంది. ఇక్కడ మీరు వచ్చిన సమయానికి కరెక్ట్ వానగిరిలో వస్తుంది. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఏ విధంగా అనిపిస్తుంది, ఇక్కడ కట్టడాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? కట్టడాలతో చాలా సూపర్గా ఉన్నాయి, అంతా చాలా బాగుంది, నచ్చింది. కానీ ఇంకా పని కొంచెం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మాకు అందరికీ బాగా నచ్చింది. దర్శనం మాత్రం సూపర్, ఎక్కడ కానీ చోట దర్శనం అయింది. అంటే డోనర్స్ ది లైన్ వేరే, స్పెషల్ దర్శనం వేరే, ధర్మ దర్శనం వేరే, ఎక్కడ ఏమిది కాలేదు, రష్ కనబడలేదు, డిస్టర్బెన్స్ లేదు, దర్శనం చాలా బాగా జరిగింది. ఏక నంబర్, మేము తిరుపతి చూసినాకనే అనిపిస్తుంది మాకు. ఏక నంబర్, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది మాకు. తిరుపతికి వచ్చినాక అనిపించింది ఇట్లా, అంత తిరుపతిలే ఆనందం. మాకా ఇది దగ్గర అవుతుంది. వచ్చినాం ఎన్నోసార్లు ఇక్కడ యాదగిరిగుట్టకు, ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం. మంచి అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. దేవుడు కూడా చాలా బాగున్నాడు, అచ్చం తిరుపతికి వచ్చినట్టే ఉంది. ఇక్కడ తిరుపతిలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ మేము తిరుపతి వెళ్ళలేము, చాలా సంవత్సరాలే, కానీ అచ్చం వచ్చి తిరుపతికి వచ్చినట్టే ఫీల్ అవుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచి అండి మీరు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది తిరుపతి లానే ఉంది, అలా అనిపించట్లేదు. ఇది సెకండ్ తిరుపతి, స్వర్ణగిరి అనిపించట్లేదు, ఇది తిరుమలగిరి తిరుపతి అనిపిస్తుందండి. ఇక్కడ వాతావరణం ఏ విధంగా అనిపిస్తుంది మేడం? ఇక్కడ ఆర్కిటెక్చర్, ఈ కట్టడాలు ఇవన్నీ ఏ విధంగా అనిపిస్తుంది మేడం? స్వామివారి ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా సూపర్ అండి, చేసిన వాళ్ళు చాలా గ్రేట్. నిజంగా ఒక్కొక్క అద్భుతం చూస్తే ఒక్కొక్క గంటలు సరిపోవండి. ఇక్కడ కనీసం చాలా టైం స్పెండ్ చేయాలి. ఆర్కిటెక్చరింగ్ చాలా బాగుందండి. ఇంకా మొట్టమొదటిగా ఏంటంటే బాలాజీ వెంకటేశ్వర స్వామి అయితే చాలా సూపర్, దేవుడు దిగొచ్చినట్టు అనిపిస్తున్నారండి. దర్శనం ఏ విధంగా జరిగింది? చాలా అద్భుతంగా జరిగిందండి. జరగండి జరగండి అని నెట్టలేదు, తిరుపతి లాగా నెమ్మల్గా ప్రధానంగా మంచిగా జరిగింది. తిరుపతికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంది మేడం? అసలు ఎంతకు దానికి దీనికి ఏంటి పోలిక ఏంటి? తిరుపతిలో భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం క్షణం కూడా దేవుణ్ణి చూసుకోలేకపోతాం. అలానే ఇలానే ఊహించుకొని తిరుపతి లాగానే ఈ దేవుణ్ణి ప్రశాంతంగా చూసాం. ఈరోజు తిరుపతిలోనే ఉన్నట్టు అనిపించిందండి. కాబట్టి చాలా మంచిది, స్వర్ణగిరి చాలా అద్భుతమైన జాగా. చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఉండి ఎంతసేపు అవుతుంది మేడం? మీకు అసలు ఎలా ఫీల్ కనిపిస్తుందా ఇప్పటికి? ఇక్కడ వచ్చి మాకు కనీసం 1.5 hour అవుతుంది, కానీ ఎలా అనిపిస్తుంది అంటే గంటలు గంటలు కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి, అందరం కలిసి ఫ్యామిలీతో రావాలి. ఇది ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో పాటు మంచిగా స్టే చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది.